చూసే ఉంటారు కదా. ఈరోజు మనం గాన గాంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఊరిని ఇంటిని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘంటసాల గారు 1922 డిసెంబర్ 4వ తారీఖున గుడివాడకి సమీపంలోని చౌటుపల్లి అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూర్యనారాయణ, రత్నమ్మ గారు. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం గుడివాడ దగ్గరలో గల చౌటుపల్లి అనే గ్రామానికి వచ్చాం. ఈ గ్రామం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ గాన గంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టి పెరిగిన ఊరైతే ఇది. ఆయన ఇంటికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసు. మనకి చౌటుపల్లి గ్రామంలో ఎంటర్ అవ్వగానే ఘంటసాల గారి విగ్రహం మనకి దర్శనమిస్తుంది. ఆ చెరుగట్టుపై ఆయనకు గుర్తుగా ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఇంకా ఘంటసాల గురించి చెప్పాలంటే ఆయన తండ్రి అయిన సూర్యనారాయణ గారు మృదంగం వాయిస్తూ భజనలు చేస్తూ ఉండేవారు. ఆయన వెంట భుజాలపై ఘంటసాల గారిని కూర్చోబెట్టుకుని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి ఆయన తీసుకెళ్లేవారు. ఆ విధంగా ఘంటసాల గారికి సంగీతం మీద ఆసక్తి పెరిగింది. 11వ ఏట సూర్యనారాయణ గారు మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఘంటసాల గారిని గొప్ప సంగీత విద్వాంసులు కావాలని ఆయన కోరుకున్నారు. మాట నెరవేర్చడానికి సంగీత గురుకులాల్లో చేరిన ఆయన అక్కడ పరిస్థితులు నచ్చక తిరిగి వచ్చేసేవారు. గ్రామంలో జరిగిన ఒక సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వుల పాలయ్యారు. దాంతో మరింత పట్టుదలతో సంగీతం నేర్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. మనం చూస్తున్న ఈ ఇల్లే ఘంటసాల గారు పుట్టి పెరిగిన ఇల్లు ఇదే. అనేక మంది సంగీత విద్వాంసుల దగ్గర సంగీతం నేర్చుకోవడం కోసం ఇంట్లో ఘంటసాల గారు తన దగ్గర విలువ చేసే బంగారు రూపాయలకు అమ్మేసి విజయనగరం చేరుకున్నారు ఘంటసాల గారు. ఆయన విజయనగరం చేరేసరికి కళాశాలకు సెలవులు కావడంతో అక్కడ ప్రిన్సిపాల్ గారిని రిక్వెస్ట్ చేసి కళాశాలలోనే ఉండే విధంగా బ్రతిమలాడుకుని రోజుకొక ఇంట్లో భోజనం చేసేవారు ఘంటసాల గారు. అన్న కొడుకినా? అవునవును. ఇప్పుడు ఏమవుతారమ్మా మీరు ఘంటసాల గారికి? మనవరాలా? కోడలు. ఘంటసాల గారికి కోడలు మీరు. మీ పేరండి? అన్న కోడలు మీరు. మీ పేరమ్మా? సుభాని. సుభా గారు మనతో ఉన్నారండి. ఘంటసాల గురించి, ఆయన గురించి విశేషాల గురించి మేడం గారి దగ్గర అడిగి తెలుసుకుందాం. ఘంటసాల గారు ఇక్కడే పుట్టారమ్మా? ఘంటసాల గారు ఇక్కడే పుట్టారా? మీకు తెలుసమ్మా ఆయన? తెలుసు. ఆయన ఎక్కువ మద్రాసులో ఉండేవారు కదా. అవును, ఎప్పుడైనా వచ్చేవారు ఇక్కడ. వచ్చేవారు. ఆయన ఎలా వెళ్ళారో తెలుసా సినిమాల్లోకి మీకు ఏమన్నా? ఆయన సినిమాల్లోకి పాటలు పాడడానికి ఎలా వెళ్ళారో తెలుసా? వాళ్ళ అబ్బాయి రత్నకుమార్ గారు వచ్చేవాళ్ళు ఇక్కడికి. వస్తారా? ఆయన బతుకున్నా ఇప్పుడు వచ్చారా? చూసారా మీరు ఆయన్ని? మద్రాసులో ఉంటారు. ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ముగ్గురు ఘంటసాల గారికి ఇద్దరు మగపిల్లలు పోయారు. ఆడపిల్లలేమో మద్రాసులో ఇద్దరు ఉంటారు. ఒక అమ్మాయి హైదరాబాద్. ఒక అమ్మాయి హైదరాబాద్లో ఉంటారు. రెండో అమ్మాయి. ఎప్పుడన్నా వస్తారమ్మా ఇక్కడికి వాళ్ళు? ఏదైనా కార్యక్రమం అయితే వస్తూ ఉంటారు. మొన్న మార్చిలో మా మనవరాలు పెళ్ళయింది. దానికి ఆయన రెండో అబ్బాయి రత్నకుమార్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. ఆవిడ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. ఘంటసాల గారు ఇక్కడ ఈ గుళ్ళో పూజారిగా చేసేవాళ్ళు నిజమేనా? ఈ గుళ్ళో తక్కువ అండి. పూజారిగా ఏం చేయాలి? తరంగాలు పాటలకి వాళ్ళ నాన్నగారితో వెళ్ళేవారండి. ఓకే.
కీర్తనలు అన్నమయ్య కీర్తనలు ఆ, ఆ పాటలు అవి పాట చదువు లేదు, చదువు తక్కువ. ఉమ్, చదువు 8 ఎంతో చదివారండి. ఉమ్, ఇంకా అక్కడి నుంచి ఆయనకి పాటల మీద ఇంట్రెస్ట్ కలిగి ఉమ్, చెప్పకుండా ఎవరికి విజయనగరం వెళ్ళిపోయారండి. ఉమ్. బొబ్బిలి అక్కడ కాలేజీలో జాయిన్ అయ్యారు. విజయనగరం ఉమ్, అక్కడ కూడా ఎవరు లేరు. అక్కడ విజయనగరంలో సంగీత కళాశాల ఉంది. అవును. అందులో చేరాడు. అయితే భోజనానికి ఎవరు పెట్టేవాళ్ళు కాదు. ఉమ్, ఇంకా అలాగే రోజుకు వాళ్ళ ఇంట్లో తప్పుని ఉమ్. అలా వారం రోజులు తినేవారు. తినేవారు. ఉమ్. ఓకే. ఆ విధంగా సంగీతం నేర్చుకున్నారు. ఎవరిదండి? ఆ విధంగా సంగీతం నేర్చుకున్నారు ఘంటసాల గారు. ఘంటసాల గారు ఎప్పుడన్నా మద్రాసు వెళ్ళారా ఆయన అక్కడ ఉన్నప్పుడు? అండి. మీరు ఎప్పుడన్నా మద్రాసు వెళ్ళారమ్మా అక్కడ ఉన్నప్పుడు? వెళ్ళాం. వెళ్ళారా? మొన్న ఈ మధ్య ఉమ్, మా మనవరాలు పెళ్ళయ్యాక వాళ్ళు వచ్చారు. ఉమ్. మళ్ళీ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళి ఆహా, ఓకే. అక్కడ ఆయన హౌస్ అది చూసారా? మద్రాసు ఉన్నాయి. ఉహు. ఓకే. పెద్దమ్మాయి ఇద్దరు ఆడపిల్లలే. ఉమ్. రెండో అబ్బాయికి రత్నకుమారి. రత్నకుమార్ గారికి. పెద్దమ్మాయి పెళ్ళికి వెళ్ళాము. ఉమ్, మొన్న రెండో అమ్మాయి పెళ్ళింది. ఓకే. ఈ ఊళ్ళో అందరన్నా అభిమానమైంది ఆయనకి ఆయన. వస్తారు అప్పుడు వచ్చి కలిసేవాళ్ళ? అప్పుడు ఎప్పుడైనా వచ్చారు. ఏలూరులో సన్మానం చేస్తే వచ్చారండి. వచ్చారు. వచ్చి ఏలూరు వెళ్ళారు. మేము అప్పుడు పుట్టగుంటలో ఉండేవాళ్ళం. అక్కడికి వచ్చారండి. పుట్టగుంట అంటే దోవాయి కదా, అవును. అక్కడ ఆగి మాట్లాడారు. ఓకే. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరిగాయంట కదమ్మా ఆ చెరువులో? ఎవరండి? సినిమా షూటింగ్లు కూడా ఆ చెరువులో తీసారంట కదా, పాటలు కూడా. మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే చూశారు కదా, ఇదే ఘంటసాల గారి ఇల్లు. ఇక్కడికి ఎవరైనా వస్తే అక్కడ మట్టిని తెప్పించుకునేవారంటే సంగీత ప్రపంచంలో ఆయనకున్న విలువేంటో అర్థమవుతుంది. ఆ విధంగా విజయనగరం కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నప్పుడు తోటి కళాశాల విద్యార్థులతో జరిగిన తప్పిదం వల్ల కళాశాల నుంచి బహిష్కరించబడ్డారు ఘంటసాల గారు. దాంతో దగ్గరలోని ఎల్లమ్మ దేవాలయంలో ఆశ్రయం పొందారు. ఒకసారి అక్కడికి పట్రాయి సీతారామ శాస్త్రి గారు ఆ గుడికి వచ్చినప్పుడు ఘంటసాల గారిని చూసి ఆయన చేరదీశారు. పట్టుకుని ఆహారాన్ని ఇంటింటికి వెళ్ళి అడిగి తెచ్చుకునేవారు ఘంటసాల గారు. తనను ఎంతో కష్టపడి సంగీతం నేర్పించారు సీతారామ శాస్త్రి గారు. సంగీతం నేర్చుకున్న తర్వాత తన ఊరు వచ్చి కచేరీలు చేస్తున్న సమయంలో సముద్రాల రాఘవయాచార్యులు గారు ఒకసారి ఘంటసాల గారి ప్రతిభను చూసి ఆయన అభినందించారు. ఒకసారి మద్రాసు వచ్చి కలవమని ఆయన ఆహ్వానించారు. దాంతో సముద్రాల గారు మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన బివి రెడ్డి, చిత్తూరు నాగయ్య గారికి పరిచయం చేశారు. కచేరీ చేసిన ఘంటసాల గారికి సినిమా అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంకా బిఎన్ రెడ్డి, చిత్తూరు నాగయ్య గారు మొట్టమొదటిసారిగా స్వర్గసీమ అనే చిత్రంలో గాయకునిగా ఘంటసాల గారికి అవకాశం ఇచ్చారు. తరువాత భానుమతి రామకృష్ణ గారు తీసిన రత్నమాల అనే సినిమాలో సహాయ సంగీత దర్శకునిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. తర్వాత బాలరాజు, మనదేశం సినిమాలలో సంగీత దర్శకునిగా ఆయన పనిచేశారు. 51వ సంవత్సరంలో వచ్చిన పాతాళ భైరవి సినిమాతో ఆయన పేరు ఆంధ్రదేశం అంతటా మారుమోగింది. తర్వాత మల్లీశ్వరి 1953లో వచ్చిన దేవదాసు చిత్రంతో ఘంటసాల గారి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. 1957వ సంవత్సరంలో వచ్చిన మాయాబజార్ చిత్రంతో ఆయన సినీ చరిత్రలో తిరిగి చూడలేదు. ఆయన మీరు చూస్తున్న ఈ చెరువులోనే చాలా సినిమాలు షూట్ చేశారని చెప్తూ ఉంటారు. మనం వెనక చూస్తున్న కోనేరులో చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయంటండి. అయితే మీకు ఒక క్వశ్చన్, ఘంటసాల గారికి
పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన చిత్రాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. 1960వ సంవత్సరంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం అనే సినిమాలోని పాటలు ఆంధ్ర ప్రజలను ఎంతగానో అలరించాయి. ఎంతలా అంటే ఏ పాటలైనా ఘంటసాల గారు మాత్రమే పాడగలరు అనే విధంగా ఆయన ఆంధ్ర ప్రజలను ఆకట్టుకున్నారు. 1970 వరకు ప్రతి పాటను ఘంటసాల గారే పాడారు. 70వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో 1974 ఫిబ్రవరి 11వ తారీఖున ఆయన కన్నుమూశారు. చూశారు కదా, ఇది ఆయన స్టోరీ. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి.